వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ లాగా కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రేరేపిస్తుందని ఎమ్మెల్యే నాయకర్ ఆరోపించారు. చేశారు చెప్పండి మీరు, అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారో లేదా మీరు చేసింది? అది మీకు ఏమన్నా గౌరవంగా ఉందా? కార్యక్రమం మీరు చెప్పాలి. మీరు కానీ మీ నాయకులు కానీ దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే హిందువులు ఇప్పుడు మీరు కూడా చాలా సందర్భాలు ఇక్కడ ఉన్న ప్రజలను కూడా మీరు తిరుపతి మీరు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా చాలా మందిని అక్కడ అపవిత్రం జరగడం వాస్తవం కాదా? మీరు ఏ రకంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు దాన్ని మళ్ళీ ఏదో మేము మంచి చేసాం ప్రజలకన్నా మాట్లాడటం కూడా చాలా చాలా విడ్డూరం. అది మేము ఒకటే తెలియజేస్తున్నాం. మేము ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీలు 3 పార్టీల కూటమితో మేము ప్రయాణం చేస్తున్నామో పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం తప్ప కానీ మీ ప్రభుత్వం లాగా ఏదైతే కక్ష సాధింపులు ఉన్నాయో కేసులు పెట్టే ధోరణి మేము చేయట్లేదు. మేము పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే ప్రజల కోసం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీ అవసరమైతే మీకు కూడా ఇంకో విషయం తెలియజేస్తున్నాం. ఒకటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఏదైతే మేము ఏదో తప్పుదాలు చేస్తే కనుక మీరు ప్రజల పక్షాన